సబ్బాత్ ప్రారంభోత్సవం కిండ్లింగ్లో సబ్బాత్ లైట్లు ఇలా చెబుతున్నాయి. నీ ఆజ్ఞల ద్వారా మమ్మల్ని పవిత్రం చేసి సబ్బాతు వెలుగును వెలిగించమని ఆజ్ఞాపించిన మా ఎలోహిం విశ్వానికి రాజు, నీవు ధన్యుడివి. కీర్తన. ఓ రండి, ఎలోహిం యాహ్వే ఎదుట సంతోషించుదాం. మన రక్షణ బండకు సంతోషంగా కేకలు వేద్దాం. కృతజ్ఞతాపూర్వకంగా ఆయన సన్నిధికి రండి. కీర్తనలతో ఆయనకు ఆనందంగా కేకలు వేద్దాం. ఎలోహిం గొప్ప రక్షకుడు మరియు అన్ని దేవతల కంటే గొప్ప రాజు. అతని చేతిలో భూమి యొక్క లోతైన ప్రదేశాలు ఉన్నాయి. పర్వతాల ఎత్తు కూడా అతనిదే. సముద్రం అతనిది. అతను దానిని సృష్టించాడు మరియు అతని చేతులు పొడి భూమిని ఏర్పరిచాయి. ఓ రండి, ఆరాధించి నమస్కరిద్దాం. మనల్ని సృష్టించిన ఎలోహిం ముందు మోకరిల్లాలి. ఆయన మన ఎలోహిం, మనం ఆయన పచ్చిక బయళ్ళ ప్రజలం, ఆయన చేతి గొర్రెలం. ఈరోజు హో మీరు అతని స్వరాన్ని వింటారు. మీ పితరులు నన్ను శోధించి నా పనిని చూచి నన్ను నిరూపించినప్పుడు అరణ్యంలో మస్సా దినమున జరిగినట్లు మెరీబాలో వలె మీ హృదయములను కఠినపరచుకోవద్దు. 40 సంవత్సరాలుగా నేను ఆ తరంతో విసిగిపోయాను. ఇది వారి హృదయంలో తప్పులు చేసే ప్రజలు మరియు వారు నా మార్గాలను ఎరుగరు. అందుచేత వారు నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని నా కోపంతో ప్రమాణం చేశాను. కీర్తన. యెహోవాకు కొత్త పాట పాడండి. భూమి అంతా ఎలోహింకి పాడండి. రక్షకునికి పాడండి. ఆయన నామాన్ని స్తుతించండి. అతని రక్షణను దినదినం ప్రకటించుము. జనములలో ఆయన మహిమను, సమస్త జనములలో ఆయన అద్భుత కార్యములను వివరించుము. ఎలోహిం గొప్పవాడు మరియు చాలా స్తుతించబడతాడు. అతను అన్ని దేవతల కంటే గౌరవించబడ్డాడు. ఏలైనగా ప్రజల దేవతలందరూ పనికిమాలిన వస్తువులు. అయితే యెహోవా ఆకాశమును సృష్టించెను. వైభవం అతని ముందు ఉన్నాయి. బలం మరియు అందం అతని పవిత్ర స్థలంలో ఉన్నాయి. ప్రజల కుటుంబాలారా, ఎలోహింకు ఇవ్వండి. ఎలోహింకు మహిమ మరియు బలాన్ని ఇవ్వండి. ఆయన నామమునకు తగిన మహిమను ఎలోహింకి ఇవ్వండి. నైవేద్యాన్ని తీసుకుని ఆయన ఆవరణంలోకి రండి. పవిత్రత యొక్క అందంలో ఎలోహింను పూజించండి. భూమి అంతా అతని ఎదుట వణుకుతుంది. ఎలోహిం పరిపాలిస్తున్నాడు. అన్ని దేశాలలో చెప్పండి, ప్రపంచం కూడా కదలకుండా స్థిరంగా ఉంది. అతను ప్రజలకు న్యాయం చేస్తాడు. ఆకాశం సంతోషించును, భూమి సంతోషించునుగాక. సముద్రం గర్జించనివ్వండి. దాని సంపూర్ణత, సాదా విజయం మరియు అందులో ఉన్నదంతా. అవును, అడవిలోని చెట్లన్నీ ఎలోహిం సన్నిధిలో ఉల్లాసంగా ఉండనివ్వండి. అతను భూమికి తీర్పు తీర్చడానికి వచ్చాడు. అతను నీతితో లోకానికి, తన విశ్వాసంతో ప్రజలందరికీ తీర్పు తీర్చగలడు. ఎలోహిం పరిపాలిస్తున్నాడు. భూమి సంతోషించునుగాక. అనేక తీర ప్రాంతాలు సంతోషించనివ్వండి. మేఘాలు మరియు చీకటి అతని చుట్టూ ఉన్నాయి. నీతి మరియు న్యాయం అతని సింహాసనానికి పునాది. ఒక అగ్ని అతనికి ముందుగా వెళుతుంది మరియు చుట్టూ ఉన్న అతని శత్రువులను కాల్చివేస్తుంది. అతని మెరుపులు ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తాయి. భూమి చూసి వణుకుతుంది. భూలోకమంతటికి ఎలోహిం ముందు పర్వతాలు మైనపులా కరిగిపోతాయి. ఆకాశం ఆయన నీతిని ప్రకటించును. జనులందరూ ఆయన మహిమను చూచుచున్నారు. చెక్కిన విగ్రహాలను సేవించే వారందరూ సిగ్గుపడతారు. పనికిమాలిన వాటి గురించి గొప్పలు చెప్పుకుంటారు. దేవతలారా, ఆయనను ఆరాధించండి. సియోను విని సంతోషిస్తుంది. యెహోవా, నీ తీర్పులను బట్టి యూదా కుమార్తెలు సంతోషిస్తున్నారు. ఎలోహిం, నీవు భూమి అంతటికంటే ఉన్నతమైన వాడివి. నీవు అన్ని దేవతల కంటే గొప్పవాడవు. ఎలోహింను ప్రేమించువారలారా, చెడును ద్వేషించండి. ఆయన తన ప్రియుల ఆత్మలను కాపాడును. దుష్టుల చేతుల నుండి వారిని విడిపించును. నీతిమంతులకు వెలుగు, యథార్థ హృదయులకు సంతోషం నాటబడతాయి. నీతిమంతులారా, ఎలోహిం నందు సంతోషించుడి మరియు అతని పవిత్ర నామానికి కృతజ్ఞతలు చెప్పండి. కీర్తన. ఒక కీర్తన. యెహోవాకు కొత్త పాట పాడండి, ఎందుకంటే ఆయన అద్భుత కార్యాలు చేశాడు. అతని కుడి చెయ్యి మరియు అతని పవిత్ర అతనికి రక్షణ కల్పించింది. ఎలోహిం తన రక్షణను తెలియజేసి ఉన్నాడు. జనముల ఎదుట ఆయన నీతిని బయలుపరచెను. అతను ఇజ్రాయేలు ఇంటి పట్ల తనకున్న కృపను, విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. భూదిగంతములు మన ఎలోహిం రక్షణను చూశాయి. భూలోకమంతటా ఎలోహింకు సంతోషంగా కేకలు వేయుము. ఉల్లాసంగా విరుచుకుపడండి మరియు స్తుతులు పాడండి. వీణతో ఎలోహింను కీర్తించండి. లైర్ మరియు పాట ధ్వనితో బూరలు,
కొమ్ముల శబ్దంతో రాజు ముందు ఆనందంతో కేకలు వేయండి. ఎలోహిం సముద్రం గర్జించనివ్వండి. దాని సంపూర్ణత ప్రపంచం మరియు అందులో నివసించేవారు ప్రవాహాలు తమ చేతులను చప్పట్లు చేయనివ్వండి. పర్వతాలు కలిసి ఎలోహిం సన్నిధిని ఆనందపరుస్తాయి. ఎందుకంటే అతను భూమికి తీర్పు తీర్చడానికి వచ్చాడు. అతను లోకానికి నీతితో ప్రజలందరికీ న్యాయం చేస్తాడు. కీర్తన. ఎలోహిం పరిపాలిస్తున్నాడు, ప్రజలు వణికిపోతారు. అతను కేరూబుల పైన కూర్చున్నాడు, భూమిని కదిలించనివ్వండి. సియోనులో ఎలోహిం గొప్పవాడు మరియు అతను అన్ని ప్రజల కంటే ఉన్నతమైనది. వారు నీ గొప్ప మరియు భయంకరమైన పేరుకు కృతజ్ఞతలు చెప్పనివ్వండి. అతను పవిత్రుడు మరియు న్యాయమును ప్రేమించు రాజు యొక్క బలమును నీవు న్యాయముగా స్థిరపరిచితివి. నువ్వు యాకోబులో న్యాయము మరియు నీతిని నెరవేర్చితివి. మన ఎలోహిమైన యెహోవాను గణపరచుడి. ఆయన పాదపీఠం వద్ద ఆరాధించండి. ఆయన పరిశుద్ధుడు. అతని యాజకులలో మోషే మరియు అహరోను మరియు ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు యెహోవాను ప్రార్థించగా ఆయన వారికి జవాబిచ్చెను. ఆయన మేఘస్తంభంలో వారితో మాట్లాడాడు. వారు ఆయన సాక్ష్యాలను, ఆయన వారికి ఇచ్చిన శాసనాన్ని పాటించారు. మా ఎలోహిం రక్షకుడా, నీవు వారికి జవాబిచ్చావు. నీవు వారి దుర్మార్గాలకు ప్రతీకారం తీర్చుకున్నప్పటికీ క్షమించే ఎలోహిమువి. మన ఎలోహిం అనే యెహోవాను గణపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతం వద్ద ఆరాధించండి. ఎందుకంటే మన ఎలోహిం అనే యెహోవా పరిశుద్ధుడు. కీర్తన. డేవిడ్ యొక్క కీర్తన. బలవంతుల పిల్లలారా, ఎలోహిం యాహ్వేకు ఇవ్వండి. ఎలోహింకు మహిమ మరియు బలాన్ని ఇవ్వండి. ఆయన నామమునకు తగిన మహిమను యెహోవాకు ఇవ్వండి. పవిత్రత యొక్క సౌందర్యంతో భగవంతుడిని ఆరాధించండి. ఎలోహిం స్వరం జలముల మీద వినబడుచున్నది. మహిమగల ఎలోహిం గొప్ప జలముల మీద. ఎలోహిం ఉరుములు. ఎలోహిం స్వరం శక్తివంతమైనది. ఎలోహిం స్వరం మహిమతో నిండి ఉంది. ఎలోహిం స్వరం దేవదారు వృక్షములను విరగగొట్టును. అవును, యెహోవా లెబానోను దేవదారు వృక్షాలను ముక్కలు చేస్తాడు. ఆయన వారిని దూడలా దూకేలా చేస్తాడు. లెబానాను మరియు సిరియన్ యువ అడవి ఎద్దులా ఉన్నాయి. ఎలోహిం స్వరం అగ్ని జ్వాలలను చీల్చుతుంది. ఎలోహిం స్వరం చేస్తుంది. వణుకు అరణ్యం. కాదేశు అరణ్యాన్ని యాహ్వే వణికిస్తాడు. ఎలోహిం స్వరం హిందువులకు ప్రసవం కలగజేయును, అరణ్యములను నిర్మూలించును. ఎలోహిం వరద వద్ద రాజుగా కూర్చున్నాడు. అవును, ఎలోహిం ఎప్పటికీ రాజుగా కూర్చుంటాడు. యెహోవా తన ప్రజలకు బలాన్ని ఇస్తాడు. యెహోవా తన ప్రజలకు శాంతిని అనుగ్రహిస్తాడు. నా మిత్రమా, వధువును కలవడానికి రండి. సబ్బాతు ఉనికిని స్వాగతిద్దాం. అబ్జర్వ్ మరియు రీమెంబర్ ది సబ్బాత్ డే అనే ఒకే ఒక్క మాటలో ఎలోహిం మనకు వినిపించేలా చేశాడు. ఎలోహిం ఒక్కడే. ఆయన పేరు, ఆయన కీర్తికి, ఆయన మహిమకు, స్తుతికి ఒక్కటే. రండి మొదలైనవి. రండి, సబ్బాతును కలుసుకోవడానికి వెళ్దాం. ఎందుకంటే ఇది ఆశీర్వాదపు వసంతం. ప్రారంభం నుండి, పాత నుండి ఇది నిర్దేశించబడింది. ఉత్పత్తిలో చివరిగా, ఆలోచనల్లో మొదటిది. రండి మొదలైనవి. మా రాజు యొక్క అభయారణ్యం, ఓ రేగల్ సిటీ, లేచి పడగొట్టడం నుండి బయలుదేరు. మీరు చాలా కాలం ఏడుపు లోయలో నివసించారు. నిశ్చయంగా అతను నీపై కరుణ చూపుతాడు. రండి మొదలైనవి. ధూళి నుండి మమ్మల్ని మీరు కదిలించండి. లేచి నీ మహిమ యొక్క వస్త్రాలు ధరించండి. నా ప్రజలారా, బెత్లెహేమీయుడైన యెషై కుమారుని ద్వారా నీవు నా ఆత్మకు చేరువగా దానిని విమోచించు. రండి మొదలైనవి. నిన్ను నీవు లేపుము, నీ వెలుగు వచ్చింది. లేచి ప్రకాశించు. మేల్కొని ఒక పాటను ఇవ్వండి. ఎలోహిం మహిమ నీపై వెల్లడి చేయబడింది. రండి మొదలైనవి. సిగ్గుపడకు, కలవరపడకు. నువ్వు ఎందుకు దిగజారిపోయావు? ఎందుకు చింతిస్తున్నావు? నా ప్రజలలోని పేదలు నిన్ను నమ్ముతారు మరియు నగరం దాని స్వంత మట్టి దిబ్బపై నిర్మించబడుతుంది. రండి మొదలైనవి. మరియు నిన్ను దోచుకునేవారు దోచుకుంటారు మరియు టోపీ అంతా నిన్ను మృంగివేస్తుంది. పెళ్లి కుమారుడు తన పెళ్లి కుమార్తెను బట్టి సంతోషించినట్లు నీ ఎలోహిం నిన్ను గూర్చి సంతోషించును. రండి మొదలగునవి. నీవు కుడి చేతి మరియు ఎడమవైపున వ్యాపించి నీవు భగవంతుని పూజించవలను. పేరేజ్ సంతానం ద్వారా మనం కూడా సంతోషిస్తాం. రండి మొదలైనవి. శాంతితో రండి. మీ భర్త యొక్క కిరీటం ఆనందంతో మరియు ఉల్లాసంగా ఎంచుకున్న ప్రజల విశ్వాసుల మధ్యలో రండి. ఓ వధువు రా. నా మిత్రమా, వధువును కలవడానికి రండి. సబ్బాతు ఉనికిని స్వాగతిద్దాం.
కీర్తన. ఓ కీర్తన, ఒక కీర్తన. సబ్బాతు రోజు కోసం ఒక పాట. సర్వోన్నతుడా, ఎలోహింకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మరియు నీ నామమును స్తుతించుట మంచిది. 10 తీగలతో మరియు వీణతో ఉదయం నీ ప్రేమను మరియు ప్రతి రాత్రి నీ విశ్వసనీయతను ప్రకటించడం. లైర్ మీద ఆలోచనాత్మకమైన సంగీతం. ఎలోహిం, నీ కార్యం చేత నీవు నన్ను సంతోషింపజేసితివి. నీ చేతి క్రియలను బట్టి నేను సంతోషిస్తాను. ఎలోహిం, నీ పనులు ఎంత గొప్పవి! నీ ఆలోచనలు చాలా లోతైనవి. క్రూరమైన వ్యక్తికి ఇది తెలియదు, మూర్ఖుడు కూడా దీనిని అర్థం చేసుకోడు. దుష్టులు గడ్డివలె మొలకెత్తినప్పుడు మరియు దుర్మార్గులందరూ అభివృద్ధి చెందినప్పుడు వారు శాశ్వతంగా నాశనం చేయబడతారు. అయితే ఎలోహిం, నీవు ఎప్పటికీ ఉన్నతంగా ఉన్నావు. ఎందుకంటే ఇదిగో నీ శత్రువులు. యెహోవా, ఇదిగో నీ శత్రువులు నశించుదురు, దుర్మార్గులందరూ చెదరగొట్టబడతారు. అయితే నీవు నా కొమ్మును అడవి ఎద్దులా పెంచావు. నేను తాజా నూనెతో అభిషేకించబడ్డాను. నా కన్ను కూడా నా శత్రువులపై నా కోరికను చూసింది. నా చెవులు నాకు వ్యతిరేకంగా లేచిన వారి గురించి నా కోరికను విన్నారు. చెడు చేసేవారు నీతిమంతులు తాటి చెట్టు వలె మొలకెత్తుతారు. లెబానోనులో దేవదారు వృక్షంలా ఎదుగుతాడు. ఎలోహిం మందిరంలో నాటబడిన వారు మన ఎలోహిం ఆవరణలలో వికసించును. వారు వృద్ధాప్యంలో ఇంకా షూట్ చేస్తారు. అవి రసం మరియు ఆకుపచ్చ రంగుతో నిండి ఉంటాయి. ఎలోహిం నిటారుగా ఉన్నాడని ప్రకటించడానికి అతను నా శిల మరియు అతనిలో అన్యాయం లేదు. కీర్తన. ఎలోహింను పరిపాలిస్తున్నాడు, అతను మహిమ అతనికి ధరించాడు. ఎలోహిం అతనికి వస్త్రం కట్టి ఉన్నాడు, అవును, బలంతో నడుము కట్టుకుని ఉన్నాడు. నీ సింహాసనం పురాతన కాలం నుండి స్థిరంగా ఉంది. నీవు శాశ్వతంగా ఉన్నావు. ప్రవాహాలు పైకి లేచాయి. ఓ ఎలోహిం, ప్రవాహాలు తమ స్వరాన్ని పెంచాయి. ప్రవాహాలు తమ గర్జనను పెంచుతాయి. అనేక జలాల, గొప్ప జలాల సముద్రాన్ని ఛేదించే వారి స్వరాల కంటే ఉన్నతమైన ఎలోహిం గొప్పవాడు. నీ సాక్ష్యాలు చాలా నమ్మకమైనవి. ఎలోహిం, పవిత్రత శాశ్వతంగా నీ ఇల్లు అవుతుంది. క్రింది కడిష్ ఒక సంతాపకుడు చెప్పారు. దుఃఖించేవాడు తన సంకల్పం ప్రకారం అతను సృష్టించిన ప్రపంచంలో అతని గొప్ప పేరు గొప్పది మరియు పవిత్రమైనది. నీ జీవితకాలంలోనూ నీ దినములలోనూ ఇజ్రాయేలీయులందరి జీవితకాలంలోనూ ఆయన తన రాజ్యమును శీఘ్రంగా మరియు సమీప సమయంలో స్థిరపరచునుగాక. అలాగూ జరుగును అని చెప్పుము. మరియు మౌర్నర్, అతని గొప్ప పేరు శాశ్వతంగా మరియు శాశ్వతంగా ఆరాధించబడనివ్వండి. దుఃఖితుడు ఆరాధించబడ్డాడు, స్తుతించబడ్డాడు మరియు మహిమపరచబడ్డాడు. స్తుతించబడ్డాడు మరియు గౌరవించబడ్డాడు. పరిశుద్ధుని పేరు గొప్పగా మరియు స్తుతించబడ్డాడు. అతను ధన్యుడు. ప్రపంచంలో చెప్పబడే అన్ని ఆశీర్వాదాలు మరియు స్తోత్రాలు, ప్రశంసలు మరియు ఓదార్పుల కంటే అతను ఉన్నతంగా ఉన్నప్పటికీ మరియు మీరు అలాగూ జరుగును అని చెప్పండి. కాంగ్. ఈ సమయము నుండి మరియు ఎప్పటికీ ఎలోహిం నామం ఆశీర్వదించబడనివ్వండి. దుఃఖితుడు. పరలోకం నుండి సమృద్ధిగా శాంతి మరియు మాకు మరియు ఇజ్రాయేలీయులందరికీ జీవం కలుగుగాక. మరియు మీరు అలాగూ జరుగును అని చెప్పండి. కాంగ్. నా సహాయం స్వర్గం మరియు భూమిని సృష్టించిన ఎలోహిం నుండి. దుఃఖించువాడు. తన ఉన్నత స్థలములలో శాంతిని కలిగించువాడు. అతడు మనకు మరియు ఇజ్రాయేలీయులందరికీ శాంతిని కలగజేయునుగాక. మరియు మీరు అలాగూ జరుగును అని చెప్పండి. ఒక పండుగ లేదా పండుగ యొక్క ఇంటర్మీడియట్ రోజులలో ఒకటి సబ్బాతు నాడు వచ్చినప్పుడు ప్రారంభోత్సవ సేవ ఒక కీర్తన, ఒక పాట మొదలైనవితో ప్రారంభమవుతుంది.